అందరికీ నమస్తే అండి. ఇది బాపట్లలో అట్ల తద్దినాడు ప్రొద్దున 5కి తీసిన వీడియో అనమాట. వీళ్ళందరూ వాయినాలు పుచ్చుకునేవాళ్ళు. ఆహ్, అందరూ అప్పటికే స్నానాలు అయి చేసి రెడీ అయ్యి ఉన్నారు చూడండి 5 లోపే. ఇంకేంటంటే ఇప్పుడు వాళ్ళు భోజనం చేసి ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉంటారంట. నేను తాంబూలం తీసుకున్నాను కానీ నేనేమో ఉపవాసం ఉండలేదులేండి. అది వాళ్ళ వరకే. ఇంకా రవళినేమో మా విమల్ బాబుకి కూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరు సరదాగా ఏడిపిస్తున్నారు రవళిని ఏదో జోక్ చేసి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా రవళి వాళ్ళ అమ్మమ్మలు, పిన్నిలు, అత్తలు అందరు దగ్గర వాళ్ళేలేండి. ఇది 5కి అనమాట. వాళ్ళు అప్పటికే కేటరింగ్ వాళ్ళు అంత ప్రొద్దున్న 4:30 కల్లా తీసుకుని వచ్చారండి. మొత్తం ఫుల్ మీల్స్, రైస్, 2 కర్రీస్, సాంబారు, పప్పు. వీళ్ళేమో ఇంట్లో దేవుడి దగ్గర పొంగల్ వండారు. అప్పడాలు, పులిహార, కాకరకాయ ఫ్రై, గోంగూర పచ్చడి ఇవన్నీ అనమాట. నేను మాత్రం ఉపవాసం ఉండేది లేదు కదా, జస్ట్ టిఫిన్ వరకే తిన్నాను. ఇంకా సాయంత్రము గౌరీ పూజ, ఇంకా అట్ల తద్ది నోము చేయించడానికి ఇది హాల్ అన్నమాట. ఇక్కడ పంతులు గారు వచ్చి పూజ చేయిస్తారు. చేయించిన తర్వాత ఇంకా ముత్తైదులందరికీ అట్ల తద్ది వాయినాలు ఇచ్చి అది కార్యక్రమం ఇవాళ జరిగేది. మేము ముందుగానే యాక్చువల్లీ ఇది మాకు ఎక్కడైతే స్టే ఏర్పాటు చేశారో అదే హోటల్లో అనమాట ఈ బ్యాంకెట్ హాల్. సో మేము రెడీ అయిపోయి అందరికన్నా ముందు మేమే వచ్చాము. ఇంకా అందరు రావాల్సి ఉంది. ఫస్ట్ అయితే మేము రవళికి పెట్టాల్సిన అన్ని వస్తువులు తీసుకొని వచ్చి ఇంకా మేము హాల్లో వచ్చి కూర్చున్నాము. మా అర్జున్ బాబు సూటు బూటు వేసుకొని రెడీ అయిపోయి వచ్చాడు. చూడండి, ఏదో కొత్త ప్లేస్ చూసినప్పుడల్లా ఆయన ఫేస్లో ఎక్సైట్మెంట్. ఈవిడ లలిత గారు, రవళి వాళ్ళ మదర్ అండి. మా వైషు రవళి చక్కగా తయారయ్యారు. సరే, ముగ్గురం రెడీ అయి ఉన్నాం కదా అని కొద్దిగా మా ముగ్గురు వీడియోలు తీసుకున్నాము మీతో షేర్ చేయడానికి. ఇంకా వాళ్ళేంటో లలిత గారు వాళ్ళ బంధువులు అందరికీ ఇవ్వడానికి వాయినాలు సర్దుతున్నారనమాట. బట్టలు పెట్టేవాళ్ళకి శారీస్, అవి తాంబూలము, అరిసెలు, అట్లు, ఇంకా పిండితో చేసిన దీపాలు, చేతికి కట్టుకునే తోరము, మెడలో వేసుకునే తాడు, ఇవన్నీ అనమాట ఒక్కొక్క ట్రేలో సర్దుతున్నారు. ట్రే లాగా అందరికీ స్టీల్ ట్రేలు తీసుకున్నారు. ఆ ట్రేలోనే ఇవన్నీ తాంబూలాలు సర్దారనమాట. మా అర్జున్ బాబు ఎక్సైట్మెంట్ చూడండి. ఇంకా పంతులు గారి కోసమే వెయిటింగ్. ఆయన రాగానే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. వచ్చారండి పంతులు గారు, పూజ చేయిస్తున్నారు మా రవళి చేత. ముందుగా కలశం పెట్టించి ఇంకా ప్రొసీజర్ అంతా గౌరీ పూజకు అనమాట ఇదంతా. లలిత గారేమో తాంబూలాలు సర్దడంలో బిజీగా ఉన్నారు. అరిసెలు అవన్నీ ఆర్డర్ చేశారంటండి. ఇంతకు ముందైతే అట్లు అవి మామూలుగా ఇళ్ళలోనే వేసుకునేవారంట. ఇంకా ఇప్పుడు ఏంటండి, కేటరింగ్ ఫెసిలిటీ వచ్చింది కదా, వాళ్ళు చక్కగానండి అడ్డాకుల్లో వేసి వేడివేడిగా అట్లు సప్లై చేశారు. చూసారా ఎన్ని ఫెసిలిటీస్ వచ్చాయో. ఇంకా అవన్నీ అలా సర్దారు అనమాట. ఆడవాళ్ళకి ఇచ్చే ముందు ఈవిడ సుధా గారు, లలిత గారి చెల్లెలు రవళి పిన్ని గారు అనమాట. ఇంకా ఇదండి పూజా కార్యక్రమం, స్టేజ్ పైన నడుస్తున్న కార్యక్రమము. ఇంకా రవళికి చేతికి తోరం కట్టమని చెప్పారు పంతులు గారు. అత్తగారే కట్టాలంట. సరే, అది ఆ కార్యక్రమం జరుగుతుంది. నాకు నా వీడియోస్లో కంటెంట్ మీ అందరికీ నచ్చుతుందని భావిస్తానండి. మెయిన్గా మనది ఫ్యామిలీ వీడియోస్, ఫ్యామిలీ ఛానల్. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్గా నేను భావిస్తాను. కొత్తగా చూసే వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో, ఇంకా ఫ్యామిలీ కంటెంట్తో ఇంకా చాలా మంచి వీడియోలు ముందు నేను చేయాలని నేను ఆశిస్తున్నానండి. మీరందరూ ఆదరిస్తారని అనుకుంటాను. ఇంకా రెగ్యులర్గా నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా మేము రవళికి తీసుకెళ్ళిన బట్టలు, వస్తువులైన
పంతులు గారు తెచ్చి పెట్టుకోమన్నారు, బొట్టు పెట్టి రవళి చేతికి ఇవ్వడానికి. ఇలా అనమాట. కొన్ని మన సాంప్రదాయాలు ఎంత అందంగా ఉంటాయి కదండి చూడడానికి. పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు చేయాల్సినవి ఏదైనా సంతోషంగా చేసినంత వరకు అన్నీ బాగుంటాయండి. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు, వీటిని మనం గౌరవించాలి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు సరదాగా చూసి ఎంజాయ్ చేయండి ఈ అట్ల తద్ది కార్యక్రమము. ఇంకా మా విమల్ బాబుని కూడా పిలిచారు పంతులు గారు. అమ్మ భర్త దగ్గర పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని. ప్రొద్దున్న ఒక జోక్ జరిగింది కదండి, అదే జోక్ కంటిన్యూ అయ్యి అందరు నవ్వుతున్నారు అనమాట. మా విమల్ బాబు సిగ్గుపడుతున్నాడు, అందరి ముందు కదా ఆశీర్వాదం చేయ్యా అంటున్నాడు పంతులు గారు. ఇంకా మా అభిరామ్ బాబు ఆయన బిజీనే వేరు, అసలు మమ్మీ డాడీతో సంబంధం లేదు, హాల్ అంతా తిరిగేస్తున్నాడు. ఇంకా పంతులు గారికి తాంబూలం, ఆయన నాకు తాంబూలం ఇచ్చారండి. మళ్ళీ రవళికి నేను తాంబూలం ఇవ్వడము, ఇదే అంటే ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి కదా పూజలు అన్న తర్వాత. ఇంకా ఇందాక సర్ది పెట్టారు అన్నాను కదండి, చీర, బ్లౌజు, అరిసెలు, అట్లు, పిండి దీపాలు, తోరాలు, ఆకు వక్క, ఇవన్నీ ముత్తైదులకి వాయినం ఇవ్వడం అనమాట. రవళి చేత ఇప్పిస్తున్నారు. ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు అక్షింతలేసి ఆశీర్వాదం చేయడం. వీళ్ళు ప్రొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఈ వాయనం అందుకోవాలన్నమాట. వీళ్ళేమో రవళి వాళ్ళ మేనమామ గారు చక్రవర్తి గారు, వాళ్ళ భార్య భూదేవి గారు, వాళ్ళకి వాయనం ఇస్తుంది. అంటే ఒక జెంట్స్, ఒక మొగతను కూడా ఉండాలంటండి ఈ వాయనం అందుకోవడానికి. సో ఆ ప్లేస్లో వాళ్ళ మేనమామ గారు అనమాట, ఆయనకు కూడా వాయనం ఇచ్చి అందులో బ్లౌజ్ పీస్ పెట్టడంతో ఆయన నాకెందుకు ఇస్తున్నారు ఈ జాకెట్ గుడ్డ అని అక్కడ ఒక జోక్ జరిగిందిలేండి. రవళి పక్కన గ్రీన్ శారీలో ఉన్నది భూదేవి గారు అక్క అనమాట, రవళికి అత్త అవుతుంది. లలిత గారేమో వెనకాల అన్ని ప్లేట్లు సర్ది అందిస్తున్నారు. ఇంకా నా వంతు వచ్చిందండి, నాకు వాయనం ఇస్తుంది మా రవళి. ఆ దీపం వెలుగుతూ ఉండగానే వాయనం ఇవ్వాలటండి, అదొక ఆచారం. ఇంకా నాకు వైష్ణవికి కూడా ఇచ్చారు. ఇదిగోండి నాకు ఇచ్చిన వాయనం మీతో చూపిస్తున్నాను. తాంబూలము, కింద కవర్లో శారీ, 9 అరిసెలు, అట్లు, మెడలో వేసుకోవడానికి పసుపు తాడు, చేతికి తోరం, ఇంకా పిండి దీపం. ఇదండి. ఇంకా నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. మంచి ఆంధ్ర భోజనం అండి, చాలా టేస్టీ భోజనం. ఇంకా భోజనాల గురించి చెప్పేది ఏముంది, చాలా రుచిగా ఉన్నాయి. కేటరర్ ఎవరో కానీ చాలా మంచి టేస్ట్ అండి, మంచి టేస్ట్. ఈ పండగ రోజు గోంగూర పచ్చడి చాలా ముఖ్యమంటండి. గోంగూర పచ్చడి, ఇంకా పాల తాలికలు, స్వీట్ పాల తాలికలు కూడా చాలా టేస్టీగా ఉంది. వేడివేడిగా నెయ్యితో సర్వ్ చేశారు. మేమైతే భోజనాలు బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ప్రొద్దున్నుంచి ఉపవాసం ఉన్నవాళ్ళు మొదట భోంచేశారు. వాళ్ళు ప్రొద్దున్నుంచి ఉపవాసం ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు భోజనం చేసి వాళ్ళ దీక్ష విరమిస్తారన్నమాట. ఇదండి మా రవళి అట్ల తద్ది కార్యక్రమం. మీరంతా చూసి ఎంజాయ్ చేశారనే ఆశిస్తాను. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయి. అదండి, బాయ్ అండి.